God bless you all in the mighty name of Jesus. This is another wonderful day that God has given us. Such a mighty and the pleasant, powerful day. It's a resurrection day. Hallelujah. So, దేవుడు ఇంకొక అద్భుతమైనటువంటి పునరుద్ధాన దినమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. So let us all praise the Lord for a moment. అందరం ఎక్కడున్నా ఏ చోట మనము కూడుకొని ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు అని సెలవిచ్చాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అని దేవుడు మాట్లాడాడు. కాబట్టి మరి ఈ సమయంలో మన గృహంలో మనము కూడి దేవుడి వాక్యాన్ని మరి వింటున్నాం. కాబట్టి మరి ఎక్కడైతే మనము కూడి దేవుడి వాక్యాన్ని వింటున్నామో, దేవుని ఆరాధిస్తున్నామో అక్కడే ఆ గృహంలోనే అక్కడే మరి దేవుడు మీతో మాతో మనందరితో ఉన్నాడని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. In the mighty name of Jesus, Lord, bless everybody. Bless everybody, heal everybody, deliver everybody in Jesus mighty name. ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ అద్భుతమైనటువంటి కృపతో నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ అద్భుతమైనటువంటి సామర్థ్యం ఇప్పుడు ప్రభా ఇదిగో ప్రతి ఒక్కరి మీదకి విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. Let us all receive the anointing in the mighty name of Jesus. Anointing of Jesus overflow into their lives in the mighty name of Jesus. ఇప్పుడే వారి జీవితంలో అభిషేకము కుమ్మరించబడలాగా ప్రార్థిస్తున్నానయ్యా. ఇప్పుడే వారి జీవితంలో నీ మహిమ కనిపించలాగా ప్రార్థిస్తున్నాను. ప్రతి కాడి నజరేయుడైన యేసు నామములో విరిచివేయబడలాగా ప్రార్థిస్తున్నానయ్యా. Let every yoke of burden, every yoke of fear be destroyed by the power of the Holy Spirit in the mighty name of Jesus. భయం అనేటువంటిది, ఆందోళన అనేటువంటిది ప్రభా, కంగారు అనేటువంటి తండ్రి ఇదిగో అయ్యా మరి కంగారు పుట్టించే ప్రతి కాడి కూడా నీ అభిషేకము ద్వారా విరిచి వేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. Let it be destroyed by the power of the Holy Spirit. I release this fire anointing upon everybody. Fire anointing upon everybody in the mighty name of Jesus. ఎవరైతే లైవ్ ప్రోగ్రామ్ లో చూస్తున్నారో అందరి మీదకి యేసు నామములో ఇప్పుడే అగ్ని అభిషేకము వారిని తాకులాగా ప్రార్థిస్తున్నానయ్యా. వారి గృహంలో నీ అభిషేకము నింపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. వారి గృహంలో నీ ఆత్మ కార్యములు జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. అవును ఇదిగో ఇప్పుడు నీ ఆత్మ వారిని ఆవహించునుగా కానీ ప్రార్థిస్తున్నాను. లెట్ యువర్ స్పిరిట్ ఓవర్ఫ్లో ఓవర్షాడో దెం ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆ సాధ్యమైన కార్యములు వారు చేయలాగిన ప్రభా, ఆ సాధ్యమైన జీవితాన్ని, ఆ సాధారణమైన జీవితాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించలాగిన ఇప్పుడే నీ ఆత్మ కార్యములను వారి మధ్యలో జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఫాదర్ థ్యాంక్ యూ జీసస్. Holy Spirit God, Lord, this is the time to break every yoke. This is the time to break every yoke. Lord, break every yoke by your anointing. By your anointing, Lord, you said the anointing will break every yoke, will destroy every yoke. Lord, now I command that anointing. Break every yoke in the mighty name of Jesus. Break every yoke in the mighty name of Jesus. అవును ఈ రోజు ప్రతి ఒక్కరి కాడే యేసు నామములో విరిగిపోవునుగా నేను ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి ఒక్కరి కాడే యేసు నామములో విరిచబడునుగా నేను ప్రార్థిస్తున్నాను. Let it be break it down in Jesus mighty name. Let it be destroyed by the power of the Holy Spirit. Whatever the situation is, Lord, no matter what the darkness is around us, Lord, but we are light to this world. మేము వెలుగై ఉన్నాము తండ్రి. మా చుట్టూ నీ అగ్ని ఉందయ్యా, నీ కంచె, నీ కాపుదల ఉంది, నీ దూతలు మాతో ఉన్నాయి ప్రభా. పరలోక రాజ్యం మాతో ఉంది తండ్రి. ఇదిగో మేము ఎక్కడ ఉంటే అక్కడ పరలోక రాజ్యము ఉంటుంది తండ్రి. నీకు వందనాలు. మేము పరలోక రాజ్య సంబంధము. లార్డ్, we are the heavenly citizens, Lord. We doesn't belong to this earth, Lord. Though we are in this earth, but we doesn't belongs to this earth. అవును మేము లోకంలో ఉన్నాము కానీ ప్రభా ఈ లోకానికి మాకు సంబంధము లేదు అని సెలవిచ్చావు తండ్రి. నీకు వందనాలు. అవును ప్రభా ఇదిగో ఈ సమయంలో తండ్రి కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించబోచుండగా వినే చెవి గ్రహించే హృదయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. మా ప్రాణాత్మ దేహంలో సిద్ధపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. I command everything that is distract the live program, I command it to be nullified, be stopped in Jesus mighty name. Let the power of the Holy Spirit flow into their lives. Let their heart be bold in Jesus mighty name. Let their heart receive the mighty power and the wisdom from God in Jesus mighty name. యేసు నామములో ప్రభా ఇదిగో
ప్రతి హృదయం కూడా గ్రహించులాగిన, ప్రతి చెవి వినులాగిన, ప్రతి జీవితము మారులాగిన నీ వాక్యముతో వారితో మాట్లాడమని యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. Somebody say amen. Amen. Thank you, Father, in the mighty name of Jesus. Holy Spirit God, we welcome you into this place. And we welcome you wherever your people are gathered together and listening this sermon. Let there be power and let there be anointing. Let there be a presence overshadow them in Jesus' mighty name. Somebody receive this anointing. There is a huge anointing today. So you will receive more anointing today. Hallelujah. So more anointing today. So everybody, I bless you in the mighty name of Jesus. I bless you. ఎవరైతే మరి లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నారో వారందరినీ కూడా దేవుడు అద్భుతమైనటువంటి ఆత్మ వరములతో, ఆత్మ ఫలములతో, ఆత్మ ధైర్యముతో మిమ్మల్ని నడిపించునుగాక. హల్లెలూయా. So let us enter into the word of God. As we are entering into the word of God, make sure that you cannot be distracted by the life. ఈ లైవ్ ప్రోగ్రామ్ నుంచి మరి మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోనండి. Be on your cell phones, on your TVs, smart TVs, and whatever the media that you are contacting with us, you are connected with us. Be connected and stay connected. Don't be distracted by any means. Hallelujah. Because I'm going to give you, and God is going to release a mighty power and a mighty anointing upon your lives in Jesus' mighty name. Somebody receive it in Jesus. Your body is going to be healed. Somebody is going to be healed today. Somebody going to receive more anointing today. Somebody is going to be shine in the darkness today, and somebody is going to be receive the fruits and the gifts of Holy Spirit. God, today is the day, hallelujah, that God has prepared to do something supernatural in your life. Hallelujah. Thank you, Father, in Jesus' mighty name, Lord. I bless them all in the mighty name of Jesus Christ of Nazareth. Amen. So let us enter into the word of God. Today I want to talk about these things, seasons of preparation. The seasons of preparation. Hallelujah. Seasons of preparation. Somebody type seasons of preparation. Hallelujah. Thank you, Jesus. I am blessed. And all burdens are forecasted. God bless you, sister. Yes, you are blessed. Benjamin, God bless you. Naresh, God bless you. Lakshmi, God bless you. Sabana, God bless you. So God bless you, God bless you, and let God keep you in Jesus' mighty name. Yes, this is your day. This is your day. God bless you all in the mighty name of Jesus. Who are watching this live program, let God bless you in Jesus' mighty name. Hallelujah. ఇంకా ఎవరైతే లైవ్ ప్రోగ్రామ్ లేదో దయచేసి షేర్ చేయండి. Let this broadcast be shared to many people so that they can be receive something supernatural today. Seasons of preparations. Hallelujah. Seasons of preparation. So many people are talking about now this is a season of end time, or else God, the rapture is near, the end time is near. Maybe I don't against of all these things, but but as of the spirit of I know I'm been filled with the Spirit of God, and I know some things about the rapture and about the end time and what the seasons and what the signs of that things. But I'm not going to talk about that things. But today I want to talk about the seasons. The seasons is not the seasons that you are thinking. The seasons of the rapture or seasons of the end time. కాదు, దానికి సంబంధించింది కాదు. But the preparation, the seasons of preparation. Hallelujah. చూడండి, దేవుడు మనకి ఏదైనా అనుగ్రహించడానికి ముందు let God will prepare you first. Hallelujah. What he will do is he will prepare you first. Hallelujah. ఆయన ముందుగా మనల్ని సిద్ధపరుస్తాడంట. ఏదైనా అద్భుతము పొందుకోవడానికి ముందు, లేదా అభిషేకం పొందుకోవడానికి ముందు, లేదంటే దేవుడి మహిమను పొందుకోవడానికి ముందు దేవుడు సంఘాన్ని సిద్ధపరుస్తాడు, క్రైస్తవుని సిద్ధపరుస్తాడు, మనల్ని సిద్ధపరుస్తాడు. నౌ ఐ బిలీవ్ దిస్ ఈస్ అ ప్రిపరేషన్ టైమ్ టు షైన్ ఇన్ ద డార్క్నెస్. హల్లెలూయా. మనము మరి ప్రపంచంలో చీకటిలో మన వెలుగుని ప్రకాశింపచేసేటువంటి ప్రిపరేషన్లో దేవుడు మనల్ని ఉంచాడని నమ్ముచున్నారు. హల్లెలూయా. ఎందుకంటే బై సీయింగ్ ఆల్ దిస్ డార్క్ సిచ్యువేషన్స్ అండ్ సీజన్స్, and I believe this is the season that God is preparing his bride. Hallelujah.
తన వధువుని దేవుడు అలంకరిస్తున్నాడు. తన వధువుని దేవుడు మరి అనేక రకాలైనటువంటి సామర్థ్యముతో, బలముతో, అభిషేకముతో, మహిమతో ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ ది చర్చ్. హల్లెలూయా. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ అండ్ యు ఆర్ ఇన్ ద ప్రిపరేషన్. హల్లెలూయా. మనమందరం కూడా సిద్ధపాటులో ఉన్నాం, మనమందరం ప్రిపరేషన్లో ఉన్నాం. అయితే ప్రిపరేషన్ అనేది మరి ఈజీగా ఉండదు. ప్రిపరేషన్ కెనాట్ బి ఈజీ. హల్లెలూయా. ద ప్రిపరేషన్ కెనాట్ బి ఈజీ. ఎవ్రీ సీజన్ ఆఫ్ ప్రిపరేషన్ సీమ్స్ టు డార్క్. ఇట్ సీమ్స్ టు డార్క్. హల్లెలూయా. సీమ్స్ టు డార్క్ అండ్ వెరీ హార్డ్. హల్లెలూయా. టు పాస్ త్రూ ఇట్. మరి దాని గుండా వెళ్ళడానికి ప్రతి సీజన్ కూడా ఎలాగ ఉంటుందంటే ఇబ్బందికరంగానే ఉంటుంది. ప్రిపరేషన్ అనేది ఇబ్బందికరంగానే ఉంటుంది. దేవుడు ప్రిపేర్ చేసినప్పుడు అవును మనం కొన్ని ఇబ్బందులు గుండా వెళ్ళవలసి వస్తుంది, కొన్ని కష్టములు గుండా వెళ్ళవలసి వస్తుంది, కొన్ని నష్టములు గుండా దేవుడు తీసుకువెళ్తాడు. కానీ ఆ కష్టము, ఆ నష్టము, ఇబ్బంది నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు, నిన్ను ఇంకొక అద్భుతమైనటువంటి లెవెల్లోకి తీసుకెళ్ళడానికి. హల్లెలూయా. టు టేక్ యూ ఇంటూ ది అనదర్ డైమెన్షన్స్ ఆర్ అనదర్ లెవెల్స్. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నావో అక్కడి నుండి ఇంకొక స్థలంలోకి, ఇంకొక ఉన్నతమైన స్థలంలోకి, ఇంకొక ఉన్నతమైనటువంటి మరి డైమెన్షన్లోకి నిన్ను తీసుకెళ్ళాలంటే దేవుడు ముందుగా నిన్ను ప్రిపేర్ చేయాలి. గాడ్ హ్యాస్ టు ప్రిపేర్ యూ. హల్లెలూయా. సో దట్ యూ కెన్ అకామిడేట్ ద పవర్. హల్లెలూయా. ఆ స్థలంలో మరి నిన్ను కంఫర్ట్ చేసుకోవాలంటే ముందుగా ఇప్పుడు ఉన్నటువంటి స్థలంలో నిన్ను సిద్ధపరచాలి. హల్లెలూయా. అయితే ప్రతి సీజన్ చూడండి, ప్రిపేర్ చేసే ప్రతిది కూడా ట్రైనింగ్ అవ్వండి, ఏదేమని అవ్వనివ్వండి, కొన్ని కష్టాలు ఉంటాయి. హల్లెలూయా. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మరి ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ కష్టములు, ఈ నష్టాలు, ఈ మనం వింటున్నటువంటి ఈ బ్యాడ్ రిపోర్ట్స్ అన్ని కూడా ప్రిపరేషన్. హల్లెలూయా. దిస్ ఈస్ ఎ ప్రిపరేషన్ దట్ వి ఆర్ గోయింగ్ టు షైన్ ఇన్ ద కమింగ్ డేస్. హల్లెలూయా. మనం రానున్నటువంటి దినములలో దేవుడి యొక్క మహిమను లోకానికి చూపించడానికే దేవుడు ఈ చీకటిలో సంఘాన్ని ప్రిపేర్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ అంధకార గడియల్లో దేవుడు సంఘాన్ని వెలుగులాగా చేస్తున్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు నువ్వు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం, మనం అందరం కూడా అలాంటి సిచ్యువేషన్లో ఉండొచ్చు. ఇది కాకుండా ఇంకా అనేకమైనటువంటి సిచ్యువేషన్స్లో, అనేకమైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళుతుండొచ్చు. హల్లెలూయా. అయితే ప్రతి పరిస్థితి కూడా ఒక ప్రిపరేషన్. హల్లెలూయా. ఇట్ ఈస్ ఏ ప్రిపరేషన్. హల్లెలూయా. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ యు. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ యు. హల్లెలూయా. ఏ ప్రిపరేషన్ కూడా ఈజీగా ఉండదు, సులువుగా ఉండదు. It is a dark time and it is a hard time. Hallelujah. That you have to go through it. Hallelujah. ప్రిపరేషన్, ట్రైనింగ్ ఏదైనా సరే మరి దాని గుండా వెళ్ళాలా. దాని గుండా వెళుతున్నప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. హల్లెలూయా. కానీ ఆ నష్టాలు, ఆ ఇబ్బందుల, కష్టము నిన్ను నాశనం చేయడానికి కాదు, కానీ నిన్ను ఇంకొక అద్భుతమైనటువంటి ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళడానికే దేవుడు మరి నిన్ను ప్రిపేర్ చేస్తాడు. హల్లెలూయా. ఆ కష్టాన్ని, ఆ నష్టాన్ని, ఇబ్బందిని నీ జీవితంలోకి అనుమతిస్తాడు ఆయన. హల్లెలూయా. అది నీకు ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా ఉంటుంది. దానిపైన నువ్వు నిలబడి ఇంకొక లెవెల్కి వెళుతావు. హల్లెలూయా. అది ఒక మెట్టు లాగా ఉంటుంది. అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ నువ్వు ఉన్నతమైన అంటే దేనికి అందనటువంటి ఉన్నతమైన హెచ్చైన స్థానంలోకి నువ్వు వెళుతావు. హల్లెలూయా. అయితే ఇప్పుడు చూడండి, ప్రతి సమస్య కూడా నేను ఏం చేస్తుందంటే నీ గమ్యం వరకు నేను తీసుకెళ్తుందంట. హల్లెలూయా. ప్రతి ఇబ్బంది కూడా గమ్యం వరకు తీసుకెళ్ళడానికే, ప్రతి సమస్య కూడా గమ్యం వరకు తీసుకెళ్ళడానికే దేవుడికి ఇచ్చినటువంటి గమ్యం గొప్పది, గురి గొప్పది. హల్లెలూయా. నువ్వు లోకానికి వెలుగవ్వాలా, నువ్వు లోకానికి పరిష్కారం అవ్వాలి. హల్లెలూయా. మరి ఇంత గొప్ప సామర్థ్యం నీ లోపల ఉంది కాబట్టి ఈ సామర్థ్యాన్ని బయటకు తీసుకురావాలంటే దేవుడు నిన్ను ప్రిపేర్ చేయాలి. గాడ్ హ్యాస్ టు ప్రిపేర్ యూ ఫస్ట్. హల్లెలూయా. దట్ యు నీడ్ టు బి ప్రిపేర్డ్. యు నీడ్ టు ప్రిపేర్డ్. హల్లెలూయా. అవునా కదా? అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ప్రిపరేషన్లో ఉన్నాం. అయితే ప్రతి ప్రిపరేషన్ ఎలాగా ఉంటుంది? ఇట్స్ ఎ డార్క్. హల్లెలూయా. ఇట్స్ ఎ హార్డ్. హల్లెలూయా. ఎవ్రీ సిచ్యువేషన్ సీమ్స్ టు బి డార్క్. హల్లెలూయా. అండ్ వెరీ హార్డ్. హల్లెలూయా. అయితే ఈరోజు మనము I want to talk about the life of David and his dark situations, how God prepared him and brought out to become a king to his chosen generation, chosen kingdom, chosen people. Hallelujah. ఆయన ఏర్పరచుకున్నటువంటి అద్భుతమైనటువంటి రాజ్యానికి దావీదుని ఎలాగా మరి దేవుడు రాజులాగా చేశాడు, రాజులాగా చేయడానికి అతనికి ప్రిపరేషన్ ఎలాగా ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. How God prepared the David. Hallelujah. So we'll read some scriptures here and we'll explore some things today. Hallelujah. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనము చదువుదాము. మొదటి సమూయేలు, ఫస్ట్ సామ్యూయల్ చాప్టర్ నంబర్ 16
verse 10. యెషయి Now read. యెషయి యెషయి తన తన ఏడుగురు కుమారులను సమూయేలు సమూయేలు ఎదుటకి పిలువగా పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదు అని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడగగా అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. హల్లెలూయా. చూసారా ఇక్కడ మరి మనం చూసినట్లయితే దావీదు తన చిన్న ప్రాయంలో నుండే గొర్రెల కాపరిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈజ్ అ షెపర్డ్ బాయ్. గొర్రెల కాపరి అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ అతడేమో గొర్రెల కాపరిగా ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు. దేవుడేమో అతన్ని రాజుగా నియమించాలని పిలుపిచ్చాడు సమూయేలు ద్వారా. హల్లెలూయా. సమూయేలు వచ్చాడు అభిషేకించాలని. సమూయేలు చూసినప్పుడు మరి యెషయికి 8 మంది కుమారులు, చిన్నవాడు కనిష్ఠుడు మరి దావీదు. అయితే ఈ చిన్నవాడు చూడండి, చిన్నవాడు కూడా ఎలాగున్నాడంటే చిన్న వయసులో నుంచే అతన్ని వెలివేసినట్టు ఉన్నాడు. హీ హాస్ బీన్ రిజెక్టెడ్. హల్లెలూయా. రిజెక్టెడ్ బై పీపుల్, బై హిస్ ఫాదర్, బై హిస్ నేషన్స్. హల్లెలూయా. మా ఊరిలోంచి బయట ఉన్నాడు, అతను అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో అతడు గొర్రెలు కాసుకుంటున్నాడు. అయితే అరణ్యంలో గొర్రెలు కాసుకున్నటువంటి వ్యక్తికి దేవుడు ఒక పిలుపునిచ్చాడంట. హల్లెలూయా. సమూయేలు నువ్వు వెళ్ళు, ఇదిగో నేను ఒక మనుష్యుని ఏర్పరచుకున్నాను, ఆ మనుష్యుని నువ్వు ఇశ్రాయేలుకి రాజులాగా చేయాలా అని సమూయేలు గొప్ప ప్రవక్తను పంపించాడు. హల్లెలూయా. ఆ గొప్ప ప్రవక్త వచ్చినప్పుడు మరి 7 కుమారులు, యెషయికి ఉన్నటువంటి 7 కుమారులని ఒక్కొక్కరిని సమూయేలు ముందుకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. సమూయేలు ముందుకు తీసుకొచ్చినప్పుడు మరి యెషయి సమూయేలు ముందుకు తీసుకొచ్చాడు. సమూయేలు ముందుకు తీసుకొచ్చినప్పుడు సమూయేలు చూసి పెద్ద కుమారుడు చూస్తాడు, అబీనదాబు, వా ఎంత బాగున్నాడు, మంచి ఆజానుభావుడు, చక్కగా ఉన్నాడు, ఎత్తుగా హైట్గా చాలా బాగున్నాడు, బహుశా దేవుడు ఏర్పరచుకున్నవాడు ఇతడే అయి ఉంటాడేమో అని సమూయేలు అనుకున్నాడు. కానీ దేవుడు సమూయేలుతో చెప్పిన మాట ఏంటంటే, సమూయేలు నేను మనుష్యుని పైరూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టువాడను కాను, అతని బలము లక్ష్య పెట్టేవాడు కాను, నేను ఇతన్ని ఏర్పరచుకోలేదు, నేను ఇతన్ని త్రోసివేసి ఉన్నానంట. హల్లెలూయా. అలాగే 7 కుమారులు వచ్చేసారు. 7 కుమారులు వచ్చినప్పటికీ కూడా దేవుడు చెప్పాడు 7లో ఎవరు కూడా లేరు, 7 నేను తిరస్కరించేశాను. అయితే ఇంకొకడు ఉన్నాడంట. అప్పుడు యెషయి దగ్గరికి వచ్చి సమూయేలు అడుగుతాడు, సమూయేలు ఇదిగో యెషయి, మరి నీకు ఈ కుమారులే ఉన్నారా, ఇంకా వేరే కుమారుడైనా ఉన్నాడా అంటే ఆ తండ్రికి చూడండి, తండ్రికి దావీదు ఉన్నాడనే సంగతి కూడా తెలియదు, దావీదు తన కుమారుడైన సంగతి కూడా తెలియదు. హల్లెలూయా. మరిచిపోయాడన్న కుమారుడని సమూయేలు గుర్తు చేసేంత వరకు ఒక దావీదు అన్నటువంటి వ్యక్తి ఉన్నాడు అని సమూయేలుకి గుర్తులేదు. హల్లెలూయా. సమూయేలు వచ్చి గుర్తు చేశాడు, యెషయి చెప్పు ఇంకేనా కుమారుడు అంటే అప్పుడు చెప్పాడు, అవును ఇంకొక చిన్న కుమారుడు ఉన్నాడు, వాడు కడసరి వాడు, అయితే వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు. హల్లెలూయా. వాడు గొర్రెల కాపరి, చిన్నప్పటి నుంచి వాడు గొర్రెల అరణ్యంలో పెరుగుతున్నాడు, అరణ్యంలో ఉన్నాడు. హల్లెలూయా. వాడికి ఈ విద్యలు తెలియదు, వాడికి రాజులు ఎలాగ తెలియదు. హల్లెలూయా. వాడికి అసలు రాజ సన్నిధి అంటే తెలియదు, రాజరికం అంటే తెలియదు, అతనికి ఏది తెలియదు, అరణ్యమే అతని జీవితం. హల్లెలూయా అని అందరూ అనుకున్నారు. కరెక్టే, సమూయేలు కూడా అనుకుని ఉన్నాడు. మరి అరణ్యంలో ఉన్నవాడు ఎలాగ రాజవ్వగలడు? హల్లెలూయా. అతనికి యుద్ధము తెలియదు, అతనికి బలము లేదు, అతడు ఒంటరి, అతడికి జనులు ఎలాగ పరిపాలించాలో జ్ఞానము లేదు. హల్లెలూయా. ఇలాంటి వాడిని ఎలాగ దేవుడు ఏర్పరచుకుంటాడు? హల్లెలూయా. అందరూ కూడా అదే అనుకున్నారు, అతడు అరణ్యంలో ఉన్నాడు అనుకున్నాడు. తండ్రి అనుకున్నాడు అతడు అరణ్యంలో ఉన్నాడు, అన్నదమ్ములు అనుకున్నాడు అతడు అరణ్యంలో ఉన్నాడు కదా, అతనికి ఏది లేదు. కానీ దేవుడికి తెలుసు దావీదు అరణ్యంలో లేడు, దావీదు ప్రిపరేషన్ లో ఉన్నాడు. హల్లెలూయా. డేవిడ్ ఈస్ ఇన్ ద ప్రిపరేషన్. హల్లెలూయా. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ డేవిడ్ ఇన్ ద విల్డర్నెస్. హల్లెలూయా. అరణ్యములో దేవుడు దావీదుకి తర్పిదినిస్తున్నాడు, ట్రైనింగ్ ఇస్తున్నాడు, ప్రిపేర్ చేస్తున్నాడు టు బికమ్ ఏ మైటీ కింగ్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్. హల్లెలూయా. మరి దేవుడి యొక్క రాజ్యమైనటువంటి ఇశ్రాయేల్, దేవుడు ఏర్పరచుకున్న రాజ్యానికి అద్భుతమైనటువంటి గొప్ప బలవంతుడైన రాజులాగా ఉండాలని అరణ్యములో దేవుడు దావీదుకి ప్రిపరేషన్ చేస్తున్నాడు. హల్లెలూయా. యు సీ దట్. అంటే మనం అనుకుంటాం నాకు జనాల మధ్యలో ఉండాలి, నేను అన్ని సమస్యలు బాగుండాలి, అన్ని పరిస్థితులు అన్ని చక్కగా ఉండాలా,
నాకు మంచి ఉద్యోగం ఉండాలి, డబ్బు ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, తెలిసిన వాళ్ళు ఉండాలి, మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మంచి చదువు ఉండాలి, మంచి బలం ఉండాలి, హెత్తు ఉండాలి, హైట్ అన్నీ ఉండాలి. అప్పుడు కదా నేను నాయకుడిని అవుతాను, అప్పుడు కదా నేను గొప్పవాడిని అవుతాను. హల్లెలూయా. అప్పుడు కదా జనులు నన్ను చూసి భయపడతారు, జనులు నన్ను చూసి నన్ను యాక్సెప్ట్ చేస్తారు రాజులాగా. హల్లెలూయా. కానీ ఇవేవి కూడా దావీదుకి లేవు. దావీదుకి బలము లేదు, దావీదుకి వయస్సు లేదు, దావీదుకి అంత జ్ఞానము లేదు. దావీదు అందరికంటే చిన్నవాడు. హల్లెలూయా. అతడు అరణ్యంలో ఉన్నాడు, లోకంతో సంబంధమే లేదు. హల్లెలూయా. అయితే దేవుడు అతన్ని విడిచిపెట్టలా, అతన్ని అరణ్యంలో వదిలేయలేదు. అరణ్యంలోనే దేవుడు అతనికి చక్కటి ప్రిపరేషన్ ఇస్తున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ డేవిడ్ ఇన్ ద విల్డర్నెస్. హల్లెలూయా. యు సీ దట్. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, అందరు నన్ను వెలేశారు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నా దగ్గరికి రావట్లేదు, ఎవరు నన్ను పలకరించట్లేదు, ఎవ్వరు కూడా నాతో చక్కగా మాట్లాడట్లేదు అనుకోవచ్చు. హల్లెలూయా. దిస్ ఈజ్ యువర్ ప్రిపరేషన్ టైం. గాడ్ ఈస్ సపరేటెడ్ యు. హల్లెలూయా. గాడ్ ఈస్ సపరేటెడ్ యు టు బికమ్ ఏ గుడ్ అండ్ గ్రేట్ పర్సన్. హల్లెలూయా. టు బికమ్ ఏ మైటీ కింగ్, టు బికమ్ ఏ గుడ్ పొలిటీషియన్, టు బికమ్ ఏ గుడ్ బిజినెస్ మ్యాన్, టు బికమ్ ఏ గుడ్ హల్లెలూయా లీడర్. హల్లెలూయా. వాట్ ఎవర్. హల్లెలూయా. ఒక గొప్ప దాని కోసమే దేవుడు నిన్ను సపరేట్ చేశాడు. నీ కుటుంబం నుంచి సపరేట్ చేయొచ్చు, నీ స్నేహితుల నుంచి సపరేట్ చేయొచ్చు. హల్లెలూయా. నీ బంధువులందరూ కూడా నేను వెలియొచ్చు. నువ్వు అనుకోవచ్చు, నేను ఒంటరిని అయిపోయాను. నౌ ఐ యామ్ బ్రోక్. హల్లెలూయా. ఐ యామ్ డెస్ట్రాయిడ్, ఐ యామ్ రిజెక్టెడ్, ఐ యామ్ అలోన్, ఐ యామ్ ఫర్సేకెన్. హల్లెలూయా. నన్ను అందరూ విడిచిపెట్టారు, నేను విరిగిపోయాను, నలిగిపోయాను, నన్ను చూసేవారు ఎవరు లేరు. హల్లెలూయా. దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడేమో అనుకుంటాం. హల్లెలూయా. కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు సహోదరుడా. దేవుడు నిన్ను పట్టుకున్నాడు. అరణ్యంలో దావీదు కూడా అనుకొని ఉంటాడు, దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడు, నా తండ్రి విడిచిపెట్టాడు, అన్నదమ్ములు విడిచిపెట్టాడు, లోకం నన్ను విడిచిపెట్టింది, నేను ఈ అరణ్యంలో ఉన్నాను అని దావీదు అనుకోవచ్చు. కానీ దేవుడు దావీదుని మట్టికి విడిచిపెట్టలా. హల్లెలూయా. హి ఈస్ గివింగ్ ట్రైనింగ్ ఇన్ ద విల్డర్నెస్, ఏ ఆర్మీ ట్రైనింగ్ ఇన్ ద విల్డర్నెస్. హల్లెలూయా. యు సీ దట్. దిస్ ఇస్ గాడ్. హల్లెలూయా. అందుకే దేవుని లోపల ఉన్నవానికి సమస్తము కూడా మంచి కొరకే, మేలు కొరకే పనిచేస్తాయండి. హల్లెలూయా. ఎవ్రీ వర్క్ ఇట్ వర్క్స్ బికమ్ ఫర్ యువర్ గుడ్. హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఇట్ వర్క్స్ బికమ్ యువర్ గుడ్. హల్లెలూయా. అవును, మరి దేవుల్లో ఉన్నాం కాబట్టి, దేవుణ్ణి అంగీకరించావు కాబట్టి ప్రతి పరిస్థితిని కూడా దేవుడు చక్కగా మార్చగలడు. ప్రతి చీకటిని కూడా దేవుడు వెలుగులాగా చేయగలడు. హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు వెళుతున్నటువంటి మార్గం చీకటిలాగా అనిపించవచ్చు, అది చీకటి. అవును, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అనుకోవచ్చు. నువ్వు ఆ వ్యాధి గుండా వెళుతున్నప్పుడు, ఆ సమస్య కూడా వెళుతున్నప్పుడు, ఆ ఇబ్బంది గుండా వెళుతున్నప్పుడు, ఆ శోధన గుండా వెళుతున్నప్పుడు అనుకోవచ్చు, నేను త్రోసివేయబడ్డాను, నన్ను రిజెక్ట్ చేసేసారు, నన్ను వెలివేసేసారు, నాకు ఎవరు కూడా తోడు లేరు అనుకోవచ్చు. కానీ సహోదరుడా, అదే సమయము దేవుడు నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. హల్లెలూయా. That is the time that God is preparing you. Now this is the time, the lockdown is the time of a preparation that the church is going to receive more glory. Hallelujah. That Christian is going to receive more glory. Hallelujah. లాక్డౌన్లో ఉన్నాను, ఏది చక్కగా లేదనుకుంటే లోకమంతా కూడా భయంలో ఉంది, కానీ సంఘంని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. ఆ లోకానికి పరిష్కారంగా, ఆ సమస్యకు పరిష్కారంగా, అంధకారానికి వెలుగులాగా దేవుడు ఈ లాక్డౌన్లో నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ యూ. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నాకంత సామర్థ్యం ఉందా, నేను లోకానికి పరిష్కారం కాగలనా, నేను లోకానికి వెలుగు కాగలనా, నాకు ప్రార్థనే సరిగ్గా రాదే, నాకు బైబిల్ చదవడం సరిగ్గా రాదు, నేను సరిగ్గా దేవునితో సహవాసం చేయలేదు, నాకు ఏది సరిగ్గా లేదు, సరైన ఉద్యోగం లేదు, సరైన కుటుంబం లేదు, సరైన భర్త లేదు, సరైన భార్య లేదు, ఎవరు సరిగ్గా లేదు, నా జీవితమే సరిగ్గా లేదు. దేవుడు నన్ను వాడుకుంటాడా? హల్లెలూయా. విల్ గాడ్ యూస్ మీ? దేవుడు నన్ను తన అద్భుతమైన మహిమను చూపించడానికి వాడుకుంటాడా? హల్లెలూయా. నేను ఇలాంటి వాడిని, పడిపోయిన వాడిని, నాకు ఏది చేత కాదు, నా వల్ల ఏది కాదు, నేను కృంగిపోయిన వాడిని, భారంతో ఉన్నాను అనుకోవచ్చు. హల్లెలూయా. దావీదు కూడా అలాంటి వాడే. ఆ సమయం వచ్చేంత వరకు దావీదు కూడా అనుకొని ఉంటాడు, నన్ను రిజెక్ట్ చేసేసారు. హల్లెలూయా. నన్ను త్రోసివేసేసారు, నన్ను తిరస్కరించేశారు, మా నాన్న కూడా తిరస్కరించేశారు, మా అన్నదమ్ములు తిరస్కరించేశారు. హల్లెలూయా. లోకంలో ఇంకా మా ఊర్లో ఎవ్వరు కూడా, అందరూ నేను ఒక్కడిని ఉన్నానని మర్చిపోయారు. హల్లెలూయా. మేబీ కొంచెం సమయం వరకు దావీదు, ఆ సమయం వచ్చేంత వరకు అలాగే అనుకొని ఉంటాడేమో. దావీదుకు కూడా తెలియదు, ఎందుకంటే దేవుడు అరణ్యంలో దావీదుని ప్రిపేర్ చేస్తున్నాడు. దావీదు కూడా తెలియదు. ఈవెన్ డేవిడ్ డజంట్ నో దట్ గాడ్ ఈస్ ప్రిపేరింగ్ డేవిడ్ ఇన్ ద విల్డర్నెస్. హల్లెలూయా. He feel bad. Hallelujah. He feel alone. He feel forsaken. Hallelujah. If you don't know that God is preparing you, you will be
ఇన్ ఫియర్. హల్లెలూయా. ఒకవేళ నీకు గనక తెలిసి ఉండలేదు అనుకో, దేవుడు నన్ను ప్రిపేర్ చేస్తున్నాడు, నేను ప్రిపరేషన్లో ఉన్నాను అని గనక నీకు తెలిసి ఉండకపోతే యు ఫీల్ ఫర్సేకెన్. హల్లెలూయా. యు ఫీల్ బ్రోకెన్, యు ఫీల్ వీక్. హల్లెలూయా. యు ఫీల్ రిజెక్టెడ్. హల్లెలూయా. అనుకుంటావు నన్ను విడిచిపెట్టారు అందరని, కానీ నేను విడిచిపెట్టలేదు. నీకు తెలిసి ఉండాలి. ఏం తెలిసి ఉండాలంటే దేవుడు నన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఒక గొప్ప దాని కోసం దేవుడు నన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ రిజెక్షన్ టైంలోనే, ఈ లాక్డౌన్ సమయంలోనే, ఈ డార్క్ సిచ్యువేషన్, డార్క్ మూమెంట్లోనే గాడ్ ఈస్ ప్రిపేరింగ్ మీ. హల్లెలూయా. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ మీ టు బికమ్ ఏ బ్రైట్ టు దిస్ డార్క్నెస్. హల్లెలూయా. టు బికమ్ ఎ లైట్, ఎ గ్రేట్ లైట్ టు దిస్ డార్క్ మూమెంట్. హల్లెలూయా. అది సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి నిరీక్షణ. హల్లెలూయా. లోకంలో ఉన్నవారిని నువ్వు ఉండకూడదు, లోకంలో నశించిన వారిని నువ్వు నశించవు, లోకంలో భయంలో ఉన్న నువ్వు భయంలో ఉండకూడదు. హల్లెలూయా. లోకానికి భయము, నీకు ఆదరణ. హల్లెలూయా. లోకంలో ఉన్నవాడికి రిజెక్షన్, నీకు దేవుని తోడు. హల్లెలూయా. గాడ్ ఈస్ విత్ యూ టుడే. హల్లెలూయా. ఇన్ దిస్ విల్డర్నెస్ God is with you. Hallelujah. Somebody type, God is with me. God is with me. Hallelujah. God is with me. Hallelujah. Yes, God is with me now. Hallelujah. In these dark moments, in these dark situations, maybe I feel rejected, maybe I feel alone, maybe I feel forsaken by the people. Hallelujah. But I am in the preparation of God. Hallelujah. You are in the preparation of God. Hallelujah. నువ్వు దేవుడి ఏర్పాట్లో ఉన్నావు, దేవుడి ప్రిపరేషన్లో ఉన్నావు. సమ్టైమ్స్ యు నో బట్ గాడ్, యేసుక్రీస్తు ప్రభువారు కూడా he was in the wilderness for 40 days and 40 nights. Hallelujah. 40 days and 40 nights without a drink and without eat. He feel that he's broken, he's forsaken, he's alone, he's so thirsty, he's so hungry. Hallelujah. He's so broke and he's so weak. Hallelujah. అనుకొని ఉంటాడు, అందరూ నన్ను విడిచిపెట్టాడు. ఈ 40 రోజులు 40 రాత్రులు కూడా ఆహారం లేకుండా, పానీయం లేకుండా, మరి తినడం త్రాగడం మానేసి ఒంటరిగా అరణ్యంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఈ 40 రోజులు అరణ్యంలో ఉండడం అనేది యేసుక్రీస్తు ప్రభువారు నాశనానికి కాదు. ఇట్స్ ఎ ప్రిపరేషన్. హల్లెలూయా. ఇట్స్ ఎ ప్రిపరేషన్. హల్లెలూయా. ఎవ్రీ ట్రబుల్ అండ్ ఎ ట్రయల్ in the seasons of a preparation is not for destruction, but it is an open door to enter into more glory. Hallelujah. Every trial and every trouble in the seasons of preparation is not for destruction, but it is an open door for enter into a great glory. Hallelujah. Into a greater things. Hallelujah. Into a greater dimension, into another level. Hallelujah. అవును, సీజన్స్లో, ప్రిపరేషన్ సీజన్స్లో ఉన్నప్పుడు నీకు వచ్చే ప్రతి కష్టం కూడా అది నాశనానికి కాదు, ఒక అద్భుతమైనటువంటి ద్వారము తెరవడానికంట. హల్లెలూయా. ఒక అద్భుతమైనటువంటి ద్వారాన్ని తెరిచి ఉన్నతమైన స్థలంలోకి తీసుకెళ్ళడానికే నువ్వు ప్రిపరేషన్ సీజన్లో ఉన్నప్పుడు వచ్చే కష్టాలు, ఇబ్బందులు అన్నీ కూడా నీకు సహాయకంగా మారుతాయి. హల్లెలూయా. బట్ వి ఫీల్, మరి కానీ మనం ఏమనుకుంటాం తెలుసా, ఇది నన్ను నాశనం చేయడానికి వచ్చిందేమో, అసలే కష్టంలో ఉన్నాను ఇంకా కష్టం మీద కష్టమా, అసలే నష్టంలో ఉన్నాను ఇంకా నష్టం మీద నష్టమా, అసలు ఇక్కడ నొప్పి ఉంది ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ నొప్పి ఉండే ఇంకా ఈ నొప్పికి బదులుగా అప్పు బాధకి బదులుగా ఈ భర్త సమస్య బదులుగా ఆ భార్య సమస్యతో పాటు ఈ పిల్లల సమస్య, ఇప్పుడు ఇంటి సమస్య. హల్లెలూయా. ఇన్ని సమస్యల అనుకోని ఉండొచ్చు. హల్లెలూయా. కానీ ప్రతి సమస్య కూడా ఒక అద్భుతమైన ద్వారం లాగా పనిచేస్తుందంట. హల్లెలూయా. Every trial, every tribulation, hallelujah, is an open door when you are in the seasons of preparation. Hallelujah. It is an open door that can open a new realm in your life. Hallelujah. A new energy in your life, a new revelation in your life. Hallelujah. A new glory, a new strength in your life. Hallelujah. It can give you. Hallelujah. But you have to know, you need to know that I am in a preparation. Hallelujah. So nothing can touch me, nothing can harm me, nothing can destroy me, but I am entering into another dimensions. Hallelujah. This is a Christian hope. As a believer, as a Christian, you need to believe it. Hallelujah. Are you listening? Are you listening, somebody? Hallelujah. All right. చూడు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎన్ని రోజులు ఉన్నారు అరణ్యంలో? 40 రోజులు, 40 పగలు 40 రాత్రులు ఆహారం లేదు.
నీరు లేదు, అలాగ అరణ్యంలో ఉన్నారు. అప్పుడు టెంప్టేషన్ వచ్చేసింది. హల్లెలూయా. అప్పుడే సమస్య వచ్చి, అప్పుడు శోధన వచ్చేసింది. అతను మంచి ఆకలితో ఉన్నప్పుడు అపవాది అతని దగ్గరికి వచ్చి, నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అయితే, యు నో వాట్, వెన్ యు ఆర్ ఇన్ ద ప్రిపరేషన్, వెన్ గాడ్ ప్రిపేరింగ్ యు, సో మెనీ డిసీవ్స్ యు విల్ లిసన్, హల్లెలూయా, ఫ్రమ్ డెవిల్. సో మెనీ నెగటివ్ థాట్స్ యు విల్ రిసీవ్ ఫ్రమ్ డెవిల్, హల్లెలూయా. అప్పుడే సాతాను నీకు అనేకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి మాటలు వినిపిస్తాడు, వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు పుట్టిస్తారు నీ లోపల. హల్లెలూయా. చూడు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడేమో, నువ్వు ఇంత దిగజారిపోయావు, నువ్వు ఇంకా ఆ వ్యాధులోనే ఉన్నావు, నువ్వు ఇంకా కరువులోనే ఉన్నావు, నువ్వు ఇంకా ఇబ్బందులో ఉన్నావు, లేదు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అనేటువంటి అనేకమైన వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఒక విశ్వాసికి సృష్టించగలడు అపవాది. హల్లెలూయా. కానీ ఆ సమయంలో నువ్వు విశ్వసించాల్సింది ఏంటి అంటే, నేను ప్రిపరేషన్లో ఉన్నాను. హల్లెలూయా. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ మీ. హల్లెలూయా. గాడ్ ఈస్ మేకింగ్ మీ, గాడ్ ఈస్ గివింగ్ ట్రైనింగ్ టు మీ. హల్లెలూయా. ఆయనకి అప్పుడు ఆ సమస్యలో ఉన్నప్పుడు, ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అదే సమస్య ఎదురైంది, అతడు ఎదిరించాడు. ఎదిరించిన తర్వాత అతడు లోకానికి రక్షకుడిగా మారిపోయాడు. హల్లెలూయా. లోకాన్ని, సర్వలోకాన్ని జయించే, సర్వలోకాన్ని పాపంలో నుండి బయటికి తీసుకొచ్చే లోక రక్షకుడిగా దేవుడు అతన్ని 40 రోజుల్లో ప్రిపేర్ చేస్తున్నాడు. గాడ్ ఇస్ ప్రిపేరింగ్ హిమ్ టు బికమ్ ఎ సేవియర్ ఆఫ్ దిస్ ఎంటైర్ వరల్డ్. హల్లెలూయా. కానీ ఆ సిచ్యువేషన్ చూసారా, అలాంటి ప్రిపరేషన్ టైంలో సాతాను వచ్చి ఏ నెగటివ్ థాట్స్ని పెట్టేస్తున్నాడు. హల్లెలూయా. వ్యతిరేకమైన ఆలోచనలు పెట్టేస్తున్నాడు. ఈవెన్ జీసస్, హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా అది తప్పలేదు. మరి మనం కూడా ప్రిపరేషన్ సమయంలో ఉన్నప్పుడు, ప్రిపరేషన్ సీజన్స్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి నెగిటివ్ థాట్స్ అనేది మరి డెవిల్ ద్వారా మనకు వస్తాయి. హల్లెలూయా. ఖచ్చితంగా వ్యతిరేకమైన ఆలోచనలు అపవాది ద్వారా మనకు కలుగుతాయి. హల్లెలూయా. అయితే ఆ వ్యతిరేకమైనటువంటి ఆలోచనల వైపు మన మనసు మళ్లించకుండా మన విశ్వాసాన్ని దేవుడి మీద పెట్టాలి. హల్లెలూయా. ఎస్, గాడ్ ఈస్ ప్రిపేరింగ్ మీ. దేవుడు నన్ను తీసుకువెళ్తున్నాడు బయటికి, ఒక అద్భుతమైనటువంటి ఇంకొక నూతన సామర్థ్యంలోకి, నూతన జీవితంలోకి, నూతన బలములోకి, నూతన అభిషేకంలోకి, ఇంకా అద్భుతమైన మహిమలోకి నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఇట్స్ అ సీజన్ ఆఫ్ ప్రిపరేషన్ మై బ్రదర్, మై సిస్టర్. హల్లెలూయా. ఇట్స్ అ సీజన్ ఆఫ్ ప్రిపరేషన్. ఇది ప్రిపరేషన్ సమయం కాబట్టి కంగారు పడకు, భయపడకు, ఇబ్బంది పడకు, కంగారు పడకు. హల్లెలూయా. ఒక అద్భుతమైన రోజు చూడబోచున్నావు నువ్వు. హల్లెలూయా. ఒక అద్భుతమైన దినము చూడబోచున్నావు. జనులంతా, ప్రజలంతా, ప్రభుత్వాలన్నీ కూడా సంఘం వైపు చూసేటువంటి దినములు త్వరలో రాబోచున్నవి. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ ప్రిపేరింగ్ హిస్ చర్చ్ ఇన్ దిస్ లాక్డౌన్ సీజన్స్. హల్లెలూయా. ఇన్ దిస్ డార్క్ సిచ్యువేషన్స్ గాడ్ ఈస్ ప్రిపేరింగ్ చర్చ్, గాడ్ ఈస్ ప్రిపేరింగ్ క్రిస్టియన్. హల్లెలూయా. వావ్. సంబడి రిసీవ్ దిస్ మెసేజ్, దిస్ రెవల్యూషన్. హల్లెలూయా. దిస్ రెవల్యూషన్. హల్లెలూయా. అంటే ఈ ప్రిపరేషన్ కష్టంగా ఉన్నప్పటికీ ప్రిపరేషన్ తర్వాత వచ్చేది మట్టికి అద్భుతమైనది. హల్లెలూయా. ప్రిపరేషన్ తర్వాత వచ్చేది అధికమైన మహిమ. హల్లెలూయా. ఈ ప్రిపరేషన్ కంప్లీట్ చేసిన తర్వాత, ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత నువ్వు చూసేటువంటి మహిమ మహాశక్తివంతమైనదండి. హల్లెలూయా. ఎస్, ఎవరైతే వాక్యం ఈరోజు వింటున్నారో, ఎవరైతే వాక్యం హృదయంలోకి వెళుతుందో వారందరినీ దేవుడు అద్భుతంగా ప్రిపేర్ చేసి లోకానికి వెలుగులాగా మార్చబోచున్నాడు. హల్లెలూయా. నువ్వు మాట్లాడితే అద్భుతం జరుగుతుంది, అప్పుడు నువ్వు చేయి వేసే అద్భుతం జరుగుతుంది, నువ్వు నడిస్తే అద్భుతం జరుగుతుంది, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం ఉంటుంది. హల్లెలూయా. అక్కడ దేవుడి రాజ్యము పని చేస్తుంది. హల్లెలూయా. ఆఫ్టర్ ది ప్రిపరేషన్, ఆఫ్టర్ ది ప్రిపరేషన్. హల్లెలూయా. సో గెట్ రెడీ ఫర్ దిస్ ప్రిపరేషన్. హల్లెలూయా. Don't blame God, don't blame anybody. Hallelujah. Don't blame even yourself, but be prepared for the God. Hallelujah. Give yourself to God. Lord, prepare me as you want. Hallelujah. Prabha, nanu elaga prepare chestavo prepare chey, but I want to receive more glory. Hallelujah. But I want to receive more power. Hallelujah. Yes. Hallelujah. అవును, విశ్వాసంతో అలాగా మాట్లాడాలి. విశ్వాసము పనిచేస్తుంది, విశ్వాసంతోనే దేవుడు కదులుతాడంట. హల్లెలూయా. యువర్ ఫెయిత్ విల్ మేక్ ఎ చేంజ్, యువర్ ప్రేయర్ విల్ మేక్ ఎ చేంజ్. హల్లెలూయా. ద ప్రిపరేషన్ టైం, సీజన్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఇస్ నాట్ సో ఈజీ, ఇట్స్ వెరీ డార్క్. హల్లెలూయా. అండ్ ఇట్ ఇస్ వెరీ హార్డ్. హల్లెలూయా. ఈజీగా ఉండదు, కష్టం ఉండదు, నష్టాలు ఉంటాయి, ఇబ్బంది ఉంటాయి. విడిచిపెట్టారు అనుకుంటూ, తోసివేశారని అనుకుంటావు, విరిగిపోయాను అనుకుంటూ, నలిగిపోయాను అనుకుంటావు. హల్లెలూయా. కాదు 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 కాదు. అలాంటి పరిస్థితిని కనబడినా కూడా దేవుడు నిన్ను అన్ని విధాలుగా ప్రిపేర్ చేస్తున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ యూ. హల్లెలూయా. ఇక్కడ
దావీదు కూడా అరణ్యముని దేవుడు ఎలాగ మార్చాడు తెలుసా? ఆర్మీ ఫీల్డ్ లాగా మార్చేస్తాడు, ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ లాగా అరణ్యాన్ని మార్చేస్తాడు. ద ఫారెస్ట్ బికమ్ ఏ ప్రిపరేషన్ ఫీల్డ్, హల్లెలూయా, ఫర్ డేవిడ్. ద విల్డర్నెస్ బికమ్ ఏ వార్ ఫీల్డ్ టు ద డేవిడ్, హల్లెలూయా. యు సీ దట్? ఫారెస్ట్ బికమ్ ఏ ప్రిపరేషన్ ఫీల్డ్, ద విల్డర్నెస్ బికమ్ ఏ వార్ ఫీల్డ్. అరణ్యమే ఆర్మీ లాగా మారిపోయింది, ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ లాగా మారిపోయింది అంట, హల్లెలూయా. ఎలాగా బ్రదర్ ఆయన ఎలాగా ఆర్మీ లాగా మారిందని మీరు చెప్పగలరు? ఆయన యుద్ధశీలుగా ఎలాగ మారిపోయాడు అని అడగలను. యూ కెన్ ఆస్క్ మీ, హల్లెలూయా, యూ కెన్ ఆస్క్ మీ, యూ కెన్ ఆస్క్ మీ. దావీదుకి అంత లేదు కదా, దావీదు మామూలుగానే ఉన్నాడు. అతడు యుద్ధవీరుడు ఎలాగయ్యాడు, అతడు బలిశాలి ఎలాగ, శూరుడు ఎలాగయ్యాడు, అతను ఎలాగ ప్రిపేర్ చేస్తున్నాడు, హల్లెలూయా. లెట్ us see that, hallelujah. అది చూద్దాం. Let me preach you that things, hallelujah. All right? Okay. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుదాం. Now see how God is preparing and what type of preparation that God is giving, hallelujah. Read. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 17వ వచనం. సౌలు, First Samuel chapter number 16 and from verse 17. సౌలు బాగుగా వాయింపగల ఒకని విచారించి నా యొద్దకు తీసుకుని రండని తన సేవకులకు సెలవిగా, వారిలో ఒకడు చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడును యుద్ధశీలి, మాట నేర్పరియు. Wait a minute here, hallelujah. Wait a minute. What God is talking about here, hallelujah. What the scripture is saying here. ఇక్కడ చూడండి, దేవుడు ఏమంటుండు ఇక్కడ, ఈ వాక్యం ఏం సెలవిస్తుంది? వాక్యం ఏమంటుండు? అతడు అంట చమత్కారంగా వాయింపగలడు, అతడు బహుశూరుడు, హల్లెలూయా. But he is a mighty man. And how become a mighty man? Hallelujah. He is in the wilderness. And he doesn't know how to fight, hallelujah. How to become a warrior. He doesn't know, hallelujah. But yet God is telling he is a mighty man of valor, hallelujah. Mighty man, hallelujah. ఎలాగ అతడు బహుశూరుడు అయ్యాడు, ఎలాగ అతడు యుద్ధశాలి అయ్యాడు, హల్లెలూయా. అతడు యుద్ధశాలి. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నాడు? ఒక సౌలు దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక దాసుడు వచ్చి సౌలుతో చెప్తున్నాడు, సౌలు, ఒక యెషై కుమారులో ఒకడు ఉన్నాడు, నీ దగ్గర ఉన్న ఆ ముగ్గురు కాకుండా ఇంకొకడు ఉన్నాడు అరణ్యములో, అతడు బహుశూరుడు, హల్లెలూయా. అతడు యుద్ధశాలి, హల్లెలూయా. అరే, అతడు యుద్ధశాలి ఎలాగయ్యాడు? యుద్ధం నేర్చుకోవాలంటే రాజుల మధ్య కదా ఉండాల్సింది, యుద్ధం నేర్చుకోవాలంటే రాజకోటల కదా ఉండాల్సింది, యుద్ధ విద్యలు నేర్చుకోవాలంటే యోధులతో కదా ఉండాల్సింది, యుద్ధ బుద్ధుల శూరత్వం రావాలంటే యోధులతో కదా తడబడాల్సింది, హల్లెలూయా. కానీ ఈ అరణ్యములో దావీదు ఎలాగా బలశూరుడయ్యాడు, ఎలాగా యుద్ధశాలి అయ్యాడు, హల్లెలూయా. పోనీ దావీదు ఎక్కడికైనా రాజకోటకి వెళ్ళి యుద్ధం నేర్చుకున్నాడా? నో, హల్లెలూయా. బలశూరుల దగ్గరికి వెళ్ళి బలశూరు అంటే ఎలాగ ఉంటుందో వారి దగ్గర తరిపి తీసుకున్నాడా? నో, హల్లెలూయా. హి ఈస్ ఎ సింపుల్ బాయ్, ఏ కామన్ బాయ్, హల్లెలూయా, లైక్ యు అండ్ మీ, హల్లెలూయా. మనలాగే ఒక సామాన్యమైన వ్యక్తి, గొర్రెలు కాసుకున్నటువంటి వ్యక్తి. అరణ్యంలో మనమన్న ఊరి మధ్యలో ఊర్లో ఉన్నాము, ప్రజలు ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాము, జనులు ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాము, యుద్ధం శీలాలు కొన్ని చోట మనం చూస్తున్నాం. కానీ దావీదుకు అవేవి కూడా ఎక్స్పీరియన్స్ లేదు, హల్లెలూయా. ఆయన పని పొద్దున లేస్తే రాత్రి వరకు ఆ గొర్రెలని అరణ్యంలో కాస్త, అంటే అతడు ఊరినే చూడట్లేదు, జనుల్నే చూడట్లేదు. తెల్లవారకు ముందు ఆ గొర్రెలు తీసుకుని వెళ్తున్నాడు, మళ్ళీ చీకటి పడినాక ఊర్లోకి వస్తున్నాడు, హల్లెలూయా. ఇలాంటి వ్యక్తి ఎలాగ బలశూరుడయ్యాడు, ఇలాంటి వ్యక్తి ఎలాగ యుద్ధశాలి అయ్యాడు, హల్లెలూయా. He is a man of war, hallelujah. David is a man of war, hallelujah. He is a mighty man of valor, hallelujah. How he become, hallelujah. Ante there is something happening in the wilderness, hallelujah. There is something happening in the forest, hallelujah. దేవుడు అరణ్యమునే మరి ఆర్మీ లాగా మార్చేస్తాడు, ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ లాగా మార్చేస్తాడు, హల్లెలూయా. అరణ్యమునే విల్డర్నెస్ లో దేవుడు యుద్ధ భూమిలాగా మార్చేసి దావీదుకి ప్రిపరేషన్ ఇస్తున్నాడు, దావీదుకి ట్రైనింగ్ ఇస్తున్నాడు, హల్లెలూయా. ఎందుకు? దావీదు యొక్క గురి గొప్పది,
దావీదు యొక్క డెస్టినేషన్ గొప్పది. దావీదు ఎక్కడున్నా సరే రాజులాగా ఉండాల్సిందే, రాజు యొక్క ట్రైనింగ్ తీసుకోవాల్సిందే. రాజు ట్రైనింగ్ తీసుకోవడానికి రాజకోటలకు వెళ్ళి అక్కర్లేదు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే దేవుడు నిన్ను ప్రిపేర్ చేయగలడు. హల్లెలూయా. God can prepare you in your seasons, in your time, in your place. హల్లెలూయా. ఆ సమయంలో అక్కడే దేవుడు నిన్ను ప్రిపేర్ చేయగలడు. దానికోసం నువ్వు ఏదేదో చేయాల్సిన అక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అక్కర్లేదు. హల్లెలూయా. దేవుడికి ఏదైనా కూడా ఒకటే. హల్లెలూయా. అరణ్యమైన ఒకటే, ఆర్మీ అయినా ఒకటే. హల్లెలూయా. God can prepare you. హల్లెలూయా. And how God prepared David. హల్లెలూయా. ఎలాగా దావీదు మరి యుద్ధశీరుడు అంటున్నాడు, ఇక్కడ బలశాలుడు అంటున్నాడు. ఎలాగా దావీదుని బలశూరుని చేశాడు, ఎలాగ యుద్ధశాలను చేశాడు దేవుడు. హల్లెలూయా. చూద్దాం ఎలాగ చేశాడు. అక్కడ మనుషులు లేరు కదా, బలవంతులు లేరు, యుద్ధం చేసేవారు లేరు, అక్కడ ఎవరు లేరు. మరి ఎవరితోని తలబడి, ఎవరితోని పోరాడి దావీదు గెలిచాడు? ఏ యుద్ధము చేసి దావీదు గెలిచాడు? ఇతడు యుద్ధశాల అయ్యాడు. హల్లెలూయా. చూద్దాం మనం. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 32వ వచనం చదువుదాము. Somebody listening this. Hallelujah. Yes. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సు కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడను. అసలు ఇంత ధైర్యము దావీదుకి ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది దావీదుకి? దావీదు చిన్న పిల్లోడు. డేవిడ్ is not a well grown man. He is not a mighty man. He is not a man of war. But yet he is speaking with faith. Yes, I can defeat these Philistines. Hallelujah. I can fight with these Philistines. Hallelujah. 40,000 మంది తలబడ్డానికి భయపడుతున్నటువంటి ఆ గొలియాతును చూసి చిన్న పిల్లోడైనటువంటి దావీదు నేను జయిస్తాను అని విశ్వాసముతో, ధైర్యముతో ఎలాగ చెప్తున్నాడు. హల్లెలూయా. ఎలాగ చెప్తున్నాడు తెలుసా? దావీదు గ్రహించాడు, దేవుడు నాకు అరణ్యములో ట్రైనింగ్ ఇచ్చాడు. హల్లెలూయా. గాడ్ ట్రైన్డ్ మీ ఇన్ ద విల్డర్నెస్. హల్లెలూయా. I am a man of war. I trained in the wilderness. Hallelujah. చూడండి, చదవండి. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో చెప్పాను. హల్లెలూయా. చూసారా? అంటే ఒక యోధునితో యుద్ధం చేయాలంటే చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసము చేయాలి. హల్లెలూయా. యుద్ధం గురించినటువంటి ట్రైనింగ్ తీసుకోవాలా, యుద్ధం ఎలాగ చేయాలా ప్రతిరోజు శిక్షణ తీసుకోవాలి. అలాగ శిక్షణ తీసుకున్న వాడే గొలియాతు. హల్లెలూయా. అతడు బాల్యం నుండే యుద్ధాభ్యాసం ఎరిగినవాడు. మరి దావీదుకి యుద్ధం తెలుసా? దావీదు యుద్ధాభ్యాసం చేశాడా? దావీదు ఎవరితోనైనా పోట్లాడి గెలిచాడా? నో. హల్లెలూయా. ఇది ఎలాగ దావీదు వెళ్ళి మరి ఫిలిష్తీయుని గొలియాతుని యుద్ధము చేసి గెలవగలను అని ఎలాగ అనుకుంటున్నాడు? హల్లెలూయా. ఇంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకి? హల్లెలూయా. సీ దట్. ఎందుకంటే దావీదుని ప్రిపేర్ చేసింది ఎవరు? దేవుడు, మనుష్యుడు కాదు. హల్లెలూయా. నిన్ను ఈరోజు ప్రిపేర్ చేసేది మనుష్యుడు కాదు, నీ సమస్య కాదు, నీ వ్యాధి కాదు, నీ ఇబ్బంది కాదు, నీకు కలిగినట్టు ఏ బ్యాడ్ సిచ్యువేషన్ కాదు, ఏ దురవస్థ కాదు. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ యూ టుడే. హల్లెలూయా. In this bad situation, in this dark situation, God is preparing you for mighty things. Hallelujah. For great things and greater things. Hallelujah. చదవండి. అతడి బాల్యము నుండే యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా. సింహమును. Now see how God prepared David. Hallelujah. దావీదుని దేవుడు ఎలాగ యుద్ధం కోసం ప్రిపేర్ చేశాడో తెలుసా? బలవంతుని అతని యుద్ధకు తీసుకురాలేదు. ఇదిగో బలవంతుని తీసుకొచ్చి అతని ముందు పెట్టి ఇతన్ని నువ్వు గెలువు, నువ్వు యుద్ధంలో నెగ్గుతావు అని చెప్పలే. హల్లెలూయా. బలవంతమైన సింహమును అతని ఎదురుగా తీసుకొచ్చాడు దేవుడు. హల్లెలూయా. చూడండి అక్కడ ఏమంటున్నాడు? నేను గొర్రెలు కాచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోవచ్చుండగా
ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి నా గొర్రెను విడిపించి తిని. అంటే దావీదుకి దేవుడు ఇచ్చే ట్రైనింగ్ మనుషులతో కాదు, క్రూర మృగములతో. హల్లెలూయా. అంటే ఆ సందర్భంలో, ఆ సిచ్యువేషన్లో, ఆ స్థలములో ఏదైతే ఉందో, ఏదైతే అవైలబుల్గా ఉందో, నీతో ఏది ఉందో, నీకు ఏ సామర్థ్యం ఉందో దాంతోనే దేవుడు నిన్ను ప్రిపేర్ చేయగలడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రిపేర్ చేయడానికి స్పెషల్ ఎక్విప్మెంట్స్ అక్కర్లేదు, నీకు ఉన్న దానితోనే దేవుడు ప్రిపేర్ చేయగలడు. హల్లెలూయా. నీకు ఉన్న దాంట్లోనే దేవుడు నిన్ను ప్రిపేర్ చేయగలడు. హల్లెలూయా. నీ పరిస్థితుల్లోనే దేవుడు నిన్ను ప్రిపేర్ చేయగలడు. హల్లెలూయా. సీక్రెట్గా దావీదుని రాజకోటలోకి తీసుకొచ్చి రాజులతో కలిగినట్టు ఆ యుద్ధ శూరులతోని యుద్ధ ట్రైనింగ్ ఇవ్వట్లేదు. అరణ్యంలో ఏముంటుంది? క్రూర మృగాలు. ఆ క్రూర మృగములతోనే దావీదుకి మంచి ప్రిపరేషన్ ఇస్తున్నాడు. హల్లెలూయా. ట్రైనింగ్ ఇస్తున్నాడు. హీస్ గివింగ్ ఏ గుడ్ ట్రైనింగ్ విత్ దట్ వైల్డ్ యానిమల్స్. హల్లెలూయా. మొదటగా ఎలుగుబంటిని తీసుకొచ్చాడు, ఎలుగుబంటిని చంపేశాడు. హల్లెలూయా. వితౌట్ ఎనీ వెపన్స్ హీ కిల్డ్ the bear. Hallelujah. With his own bare hands he killed the lion. Hallelujah. ఏ వెపన్ లేకుండానే సింహాన్ని చంపేశాడు, ఏ ఆయుధం లేకుండానే ఎలుగుబంటిని చంపేశాడు. హల్లెలూయా. అంటే దేవుడు గనక నిన్ను ప్రిపేర్ చేస్తే నీకు ఏది ఉన్నా లేకున్నా, సామర్థ్యం ఉన్నా లేకున్నా, బలం ఉన్నా లేకున్నా, డబ్బు ఉన్నా లేకున్నా, పేరు ప్రఖ్యాతల బ్యాక్గ్రౌండ్ ఏది ఉన్నా లేకున్నా, నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి గొప్ప విజయాన్ని దేవునికి ఇవ్వగలడు. హల్లెలూయా. God can give you the great victory through your faith. Hallelujah. Through a small faith. Hallelujah. The small ability that you have, a little ability that you have. Hallelujah. Little money that you have, you can make you feed hundreds, thousands of people. Hallelujah. నీకున్న చిన్న కొంచెం డబ్బుతోనే వేల మందిని పోషించేవాడిగా చేయగలడు. హల్లెలూయా. నీకున్న కొద్దిలోనే వందల మందిని ఆశీర్వదించే వారిగా చేయగలడు దేవుడు. హల్లెలూయా. God can make you and God can prepare you in that way. Hallelujah. దావీదుకి ప్రిపేర్ ఎలాగిచ్చాడు దేవుడు? సింహము తీసుకొచ్చాడు, సింహం చంపేశాడు. ఎలుగుబంటిని తీసుకొచ్చాడు, ఎలుగుబంటిని చంపేశాడు. అంటే అప్పుడు అర్థమైపోయింది, నేను అరణ్యంలో లేను, నేను యుద్ధ రంగంలో ఉన్నాను. హల్లెలూయా. I am a mighty man of war. David understood that. Hallelujah. అలా అర్థం చేసుకొని ఇప్పుడు సౌలు దగ్గరికి చేయమంటుండు, సౌలు చూడు, ఇదిగో ఆ 2 క్రూర మృగములను నేను ఏ ఆయుధం లేకుండా చంపేశాను. ఈ ఫిలిస్తీయుడు ఎంత? హల్లెలూయా. సున్నతి లేనటువంటి ఈ ఫిలిస్తీయుడు ఎంత? ఇతన్ని కూడా ఆ జంతువుల వల్ల నేను చంపేస్తాను. హల్లెలూయా. బికాస్ ఐ యామ్ వెల్ ప్రిపేర్డ్ బై గాడ్. హల్లెలూయా. ఐ యామ్ ట్రైన్డ్ బై గాడ్. హల్లెలూయా. నౌ యు ఆర్ ట్రైన్డ్ బై గాడ్. హల్లెలూయా. నువ్వు దేవుని ట్రైనింగ్ తీసుకుంటావు. ఈ కరోనా వైరస్ని నేను చేయలేదు. హల్లెలూయా. ఈ ఇన్ఫెక్షన్ని నేను చేయలేదు, ఇబ్బందిని నేను చేయలేదు, ఈ కష్టం నేను ఏం చేయలేదు. దిస్ లాక్డౌన్ కెనాట్ డూ ఎనీ హార్మ్ టు యూ. హల్లెలూయా. ఇట్ కెనాట్ హార్మ్ యూ బికాస్ యు హావ్ బీన్ ట్రైన్డ్ బై గాడ్. హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయాలంటే సమస్తము ఉంటేనే చేస్తాడని కాదు. హల్లెలూయా. ఏమీ లేకున్నా కూడా దేవుడు నిన్ను నిలబెట్టి వందల మందిని పోషించేవాడిగా మారుస్తాడు. హల్లెలూయా. నీ దగ్గర ఏది ఉంటే దాన్ని వాడుకుంటాడు దేవుడు. హల్లెలూయా. Now see how God is preparing all these things. Read. నీ దాసుడైన నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని, మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలె అగును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాట్ ఎ గాడ్ వి సర్వ్. వాట్ ఎ గాడ్ వి సర్వ్. హల్లెలూయా. ఈ దేవుడు నీకు విజయాన్ని ఇవ్వాలంటే గొప్ప ఆయుధాలు నీకు ఇవ్వాల్సి అక్కర్లేదు. హల్లెలూయా. ఈ దేవుడు నీకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలంటే ఉద్యోగంతో, బిజినెస్తో పని లేదు. హల్లెలూయా. విశ్వాసము దేవుడి పైన ఉంచావా, అద్భుతంగా బిజినెస్ మ్యాన్ కంటే గొప్పగా జీవిస్తావు, పెద్ద ఉద్యోగం ఉన్నవాడి కంటే గొప్పగా జీవిస్తావు. హల్లెలూయా. Today God is releasing this anointing upon everybody. Hallelujah.
అపాన్ మీ అండ్ అపాన్ యూ. హల్లెలూయా. మన మీదకి దేవుడు ఈరోజు ఈ అభిషేకాన్ని విడుదల చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఉన్నటువంటి ఈ డార్క్ సిచ్యువేషనే నీ ప్రిపరేషన్ టైం. దిస్ సీజన్ ఈజ్ యువర్ ప్రిపరేషన్, దిస్ సీజన్ ఈజ్ యువర్ ట్రైనింగ్ టైం. హల్లెలూయా. మేబీ యు ఆర్ సీయింగ్ సమ్ ట్రబుల్స్, difficulties. Hallelujah. But every difficulty, every trouble, every trial is an open door. Hallelujah. Remember, he is an open door. Hallelujah. He is an open door. ఇతనికి దావీదుకు అనుకున్నాడు, అసలు అరణ్యంలో ఉన్నాను, ఎవరు లేరు, చిన్నపిల్లోడిని, ఈ ఎలుగుబంటి వచ్చేసింది, నాకే రావాలి అన్ని సమస్యలు, నాకే రావాలి అన్ని కష్టాలు. అక్కడ మా అన్నదమ్ములు చక్కగా ఉన్నారు రాజకోటలో. హల్లెలూయా. వారు రాజు దగ్గర చక్కగా ఉన్నారు, వారికి ఏ సమస్య లేవు, వారికి ఏ కష్టాలు లేవు. నేను ఇక్కడ అరణ్యంలో ఉన్నాను, నాకే ఇన్ని కష్టాలా అనుకొని ఉండొచ్చు. హల్లెలూయా. అనుకొని ఉండొచ్చు. కానీ దావీదుకి తెలియదు. అక్కడ దావీదు దేవుడు ఆ ముగ్గురిని రిజెక్ట్ చేసేసాడు. హల్లెలూయా. ఎవరైతే రాజకోటలో ఉండి యుద్ధం నేర్చుకుంటున్నారో, ఎవరైతే రాజుతో వెళ్ళి యుద్ధం చేస్తున్నారో, చక్కగా యుద్ధాభ్యాసం చేసినటువంటి అన్నదమ్ములనే దేవుడు తిరస్కరించేశాడు. హల్లెలూయా. అది దావీదుకి తెలియదు. దావీదు అనుకున్నాడు, నాకే రావాలి సమస్య, నాకే రావాలి కష్టం, నాకే రావాలి ఇబ్బంది, నేను అందరికంటే చిన్నపిల్లోని, నాకు సామర్థ్యం లేనకుండా నేను అరణ్యంలోకి వచ్చి గొర్రెలు కాసుకుంటున్నానా అని ఆయనకు అనిపించవచ్చు. హల్లెలూయా. మనకి అనిపించవచ్చు, నాకే రావాలని కష్టాలు, నాకే రావాలని సమస్యలు. నీకు తెలియదు. హల్లెలూయా. నువ్వు వారికంటే గొప్పవాడిగా కాబోతున్నావు. దేవుడు ప్రణాళిక నీ పైన వారికంటే గొప్పగా. అందరు బాగానే ఉన్నారు, నేను ఇలాగున్నాను అనుకుంటున్నావా? హల్లెలూయా. వారందరికంటే దేవుడు నిన్ను గొప్పవానిగా చేయబోతున్నాడు. హల్లెలూయా. వారందరికంటే దేవుడు నిన్ను ఉన్నతంగా పెట్టబోతున్నాడు. హల్లెలూయా. నీకు తెలియకుండా నువ్వు కృంగిపోయిన వాడిగా చూసుకుంటున్నావు. యు ఆర్ సీయింగ్ యువర్ సెల్ఫ్ బ్రోకెన్. హల్లెలూయా. బట్ యు ఆర్ నాట్ బ్రోకెన్, యు హావ్ బీన్ ప్రిపేర్డ్. హల్లెలూయా. You are in the preparation. Hallelujah. Now the whole creation is not looking for the medicine and vaccine. Hallelujah. But is looking for the sons of God. Is looking for the church. Hallelujah. దేవుడు లోకమంతా కూడా బలవంతులను చూస్తుంది ఈరోజు. ఇక్కడ సమయాలు ఎలాగైతే అభినాదాబుని చూసి, అతని హైట్ని చూసి, అతని బలమును చూసి, అతని ఎత్తును చూసి, అతనికున్న పర్సనాలిటీ చూసి, అతనికున్న విద్య జ్ఞానమును చూసి అనుకొని ఉన్నాడు, ఇతడే రాజు, దేవుడు ఏర్పరచుకున్న రాజు ఇతడే. హల్లెలూయా. ఈరోజు లోకమంతా కూడా అనుకొని ఉంటుంది, జ్ఞానులను చూసి వీరు కాపాడతారేమో ఈ వ్యాధి నుంచి, వైద్యులను చూసి వీరు కాపాడతారేమో వ్యాధుల నుంచి, ఇతడు గొప్ప బలవంతుడు, జ్ఞానం కలిగిన వాడు, సైంటిస్ట్, ఇతడు కాపాడతాడేమో. హల్లెలూయా. కానీ దేవుడు వాళ్ళందరినీ రిజెక్ట్ చేసేసాడు. హల్లెలూయా. గాడ్ హాస్ రిజెక్టెడ్ ఎవ్రీబడి. హల్లెలూయా. ఆ వైద్యుని, ఆ గొప్ప డాక్టర్స్ అనుకున్న వారిని, గొప్ప సైంటిస్టులని, గొప్ప లీడర్స్ని, గొప్ప నాయకులని, గొప్ప వాళ్ళ డబ్బున్న వారిని అందరినీ కూడా దేవుడు రిజెక్ట్ చేసి లోకము తిరస్కరించిన వాటి సంఘం వైపు దేవుడు మహిమను మళ్ళిస్తున్నాడు. హల్లెలూయా. లోకము రిజెక్ట్ చేసినటువంటి సంఘం వైపు దేవుడు తన మహిమను కుమ్మరిస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ అభినాదాబుని దేవుడు తిరస్కరించి ఎవరిని పట్టుకుంటున్నాడు? అరణ్యంలో ఉన్నటువంటి, తిరస్కారంలో ఉన్నటువంటి దావీదుని దేవుడు ఏర్పరచుకుంటుండు. హల్లెలూయా. అలాగే లోకం ఈరోజు చూసి అనుకున్నది, వాళ్ళు వ్యాక్సిన్ కనిపెడతారేమో, వాళ్ళు గొప్ప వైద్యులు కదా, వాళ్ళు గొప్ప సైంటిస్టులు కదా, వాళ్ళు గొప్పవారు, వాళ్ళ నాయకులు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళు ఏదైనా చేయగలరు, వారికి బలం ఉంది అని లోకం వారి వైపు చూస్తే దేవుడు సంఘం వైపు చూస్తున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ యు. హల్లెలూయా. ఆమేన్. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ మీ. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. ఆర్ యు రెడీ ఫర్ ద ప్రిపరేషన్ మై brother and my sister? Hallelujah. Are you ready for the preparation? Are you in the preparation? Hallelujah. Check yourself today. Hallelujah. If you don't feel that you are in preparation, if you don't know that you are in preparation, you feel broken, you feel weak, you feel forsaken, you feel rejected. No. But when you know that you are under the preparation, that every trouble, every problem, every trial is become a stepping stone to enter into another glorious realm. Hallelujah. Am I speaking to somebody here? Am I speaking to you, my brother and my sister? Hallelujah. This is God speaking to you directly. Hallelujah. Thank you, Jesus. God bless you all. I'm done with my sermon. So hope you're blessed with this sermon. Hallelujah. I hope you are blessed with the sermon. Now let me pray for you. Let God prepare you to become a mighty man, to become a savior, to become a help to the world, to become a solution to the world. Hallelujah.
Close your eyes. I'm going to pray for you. Wherever you are, just close your eyes. I'm going to pray for you. Thank you, Father, in the mighty name of Jesus. పరిశుద్ధాత్మదేవ, అద్భుతమైనటువంటి నీ సత్యాన్ని మాకు బయలుపరిచి, ఇదిగో ప్రభా, మేము ఈ అంధకారం గుండా వెళుతున్నప్పుడు ఒకవేళ మేము ప్రిపరేషన్లో లేము అనుకుంటే మేము రిజెక్ట్ చేయబడిగా అనుకుంటాము. దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నాతో లేడేమో, లోకం నన్ను విడిచిపెట్టిందో, స్నేహితులు నన్ను విడిచిపెట్టారు, బంధువులు నన్ను విడిచిపెట్టారు, నేను విరిగిపోయాను, నలిగిపోయాను అనుకుంటాము. కానీ మేము ఎప్పుడైతే ప్రిపరేషన్లో ఉన్నాము అని గ్రహిస్తామో, ప్రతి సమస్య, ప్రతి వేదన, ప్రతి శోధన, మాకు ఎదురుగా వచ్చేటువంటి ప్రతి ఇబ్బంది కూడా ఒక అద్భుతమైన అవకాశమే ప్రభా. మేము ఇంకొక అద్భుతమైనటువంటి హెచ్చైన స్థానంలోకి వెళ్ళడానికి అది అవకాశంలాగా మారుతుందని మీరు మాట్లాడారు. అవును, ఏ సమస్య అయితే మేము చూస్తున్నామో, ఏ కష్టం అయితే చూస్తున్నామో, ఏ రిజెక్షన్ అయితే మేము అనుభవిస్తున్నామో, నజరేయుడైన యేసు నామములో లెట్ ఎవ్రీ ట్రయల్, ట్రబుల్, సిచ్యువేషన్ బికమ్ ఏ స్టెప్పింగ్ స్టోన్ టు ఎంటర్ ఇంటు ది మైటీ రోలమ్ ఆఫ్ గ్లోరీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. వారందరి మీద కూడా ప్రభా, ఇదిగో ఈ అద్భుతమైనటువంటి నీ మహిమను వారి మీదకి విడుదల చేసి వారందరూ కూడా గ్రహించలాగిన జ్ఞానమును వారి మీదకి విడుదల చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Somebody say amen. Somebody say amen. Hallelujah. God bless you. God bless you. Bandala Kalyani. God bless you, Sister Naresh. Brother, God bless you. Kirti, God bless you. Benjamin, God bless you. Aruna, God bless you. Sabana, God bless you. Kirti, God bless you. Lakshmi Valamuri, God bless you. God bless you. Thank you, Jesus. Let God bless everybody here who is watched this live broadcast in the mighty name of Jesus. Hallelujah. So, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి రెవల్యూషన్ నీకు ఇచ్చి, నువ్వు ప్రిపరేషన్లో ఉన్నావు కానీ నువ్వు అంధకారంలో లేవు, నువ్వు ప్రిపరేషన్లో ఉన్నావు కానీ నాశనంలో లేవు. హల్లెలూయా. లోకం మీదకి తెగులు వచ్చినప్పుడు, లోకం మీదకి నాశనం వచ్చినప్పుడు దేవుడు వాటి నుంచి నువ్వు బయటకు వచ్చి లోకాన్ని ఎలాగ బయటకు తీసుకురావాలో నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ యూ సో దట్ యూ కెన్ కమ్ అవుట్ అండ్ బ్రింగ్ ది క్రియేషన్ అవుట్ ఆఫ్ ది డార్క్ సిచ్యువేషన్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇంకెవరైనా లైవ్లో చూస్తున్నవారు ఎవరైనా, ఇఫ్ యూ వాంట్ టు గివ్ సంథింగ్ టు దిస్ మినిస్ట్రీ అండ్ ఎంకరేజ్ దిస్ మినిస్ట్రీ, ఐ ఎంకరేజ్ యూ టుడే, గో అండ్ గివ్ యువర్ ఆఫరింగ్. The details that is displaying on your screen, go to that phone pay or Google Pay or bank account details so that you can give something to grow, something to encourage this ministry. And God bless you all in Jesus mighty name. యేసు నామములో మీ అందరికీ అద్భుతమైనటువంటి మేలులు, ఆశీర్వాదములు కలుగునుగాక. హల్లెలూయా. I'm not seeing here anything. Okay, maybe in the midst of this week we can come live and pray for those people who are in need. ఎవరైతే ప్రార్థన అవసరం కోసం ఉన్నారో వారందరికీ వాళ్ళ కోసము కేవలము ప్రార్థననే, విల్ ప్రే ఫర్ దెమ్ అండ్ లెట్ గో. దేవుడు వాళ్ళని అద్భుతంగా విడిపిస్తాడు. కాబట్టి ప్రార్థన చేస్తాము ఆన్లైన్లో. ఎవరైతే ప్రార్థన రిక్వెస్ట్లో ఉన్నారో వారి కోసం ప్రార్థన చేయడానికి మీట్స్ ఆఫ్ దిస్ వీక్, మేబీ వెడ్నెస్డే ఆర్ థర్స్డే, విల్ కమ్ ఆన్ టు ద లైఫ్ అండ్ విల్ ప్రే ఫర్ యూ. షూర్లీ యూ విల్ సీ ఎ మైటీ చేంజ్ యువర్ లైఫ్. హల్లెలూయా. దేవుడు ఈ ప్రిపరేషన్ టైంలో నుంచాడు కాబట్టి భయపడకుండా, కంగారు పడకుండా, ఇబ్బంది పడకుండా దేవుడు నడిపించినట్టు నడిచి లోకానికి, మనకి, అలాగే లోకానికి కూడా మనము మహిమకరంగా మారలాగిన దేవుడు సంఘాన్ని సిద్ధపరచునుగాక. దేవుడు నిన్ను సిద్ధపరచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దిస్ ఇస్ ప్రాఫెట్ జాన్సన్ సైనింగ్ అప్. గాడ్ బ్లెస్ యు ఆల్. కొంచెం దేవుళ్ళలోకి రావడము, ఎర్లీ మార్నింగ్ లేగడం, ప్రేయర్ చేయడము, ఇక అలా దేవుళ్ళు కొద్దిగా ఎదగడము. ఇంట్లో సాక్ష్యాలు కూడా అలా ఉండేవి. ఏవి కూడా ఏదో సింపుల్గా జరిగిపోయాయి అనుకునేటట్లేవు. అవి చూసి ఇంకా నేను కూడా రోజుకి ప్రార్థన ఎక్కువ అవ్వడము. అయితే ఇంకా లాస్ట్ టైం మొత్తం క్లియర్ చేద్దాం అనుకున్నాను. దేవుడి దయ వల్ల ఇంకా మొత్తం క్లియర్ చేశాను. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదు. ఎంత
ఎవరిని కూడా కాళ్ళు పట్టుకుని ఎవరిని కూడా ఎంత కూడా బతిమలాడలేదు. దేవుడే మాకు గొప్ప కార్యం చేశాడు. మేము జస్ట్ అంటే జేటీఓ పోస్టింగ్ మాకు హైదరాబాద్లో కావాలండి అని మాత్రం ఒక చిన్న లెటర్ రాసి పెట్టారు అంతే. అది ఎంత గొప్ప కార్యం అంటే, ఇంతకు ముందైతే డెప్యుటేషన్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి డెప్యుటేషన్ ఎక్స్టెన్షన్కే మేము ఎన్నో ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళం. అలవాటైపోయింది నాకు ఆయనకి కూడా. కానీ ఈసారి మేము అసలు ఏం చేయలేదు, ఒక లెటర్ పెట్టాము, మేము ప్రేయర్ మాత్రం చేసాం అంతే. దేవుడు గొప్ప కార్యం చేశాడు మా కొరకు.